అందరికీ ప్రైజ్ లార్డ్. మరి దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ యొక్క ఆరాధనలో కూర్చొని మీ అందరికీ శుభాభివందనాలు. మరి దినమంతా దేవుడు తన కృపలో భద్రపరిచి ఒక సాయంకాలం ముందు దేవుని స్తుతించుటకు ఆయన యొక్క స్వరం తగ్గించిన యొక్క సమయాన్ని బట్టి దేవునికి స్తుతి కలుగును గాక. మన మధ్యలో నాకు యాదన్ సిస్టర్ స్టార్టింగ్ ప్రార్థన చేశారు. ప్రైజ్ లార్డ్ సిస్టర్. ప్రైజ్ లార్డ్ సిస్టర్. బ్రదర్ సిస్టర్స్ అందరికీ ప్రైజ్ లార్డ్. ప్రార్థన చేసుకుందాము, కళ్ళు మూసుకుందాము. స్తోత్రం నైనా పరిశుద్ధుడ మహిమోన్నతుడ సర్వశక్తి మంతుడ జీవం గల తండ్రి నీకే వందనాలు ప్రభా. నిన్న నేడింతరం ఏకరీతిగా ఉన్న తండ్రి నీకే వందనాలు ప్రభా. ఇచ్చిన సమయం బట్టి దినం బట్టి నీకే కోట్లాది వందనాలు ప్రభా. మమ్మల్ని పొద్దు నుంచి రాత్రి వరకు ఎంతవరకు మమ్మల్ని కాచి కాపాడిన ప్రభా, మా సజ్జలెక్కలు పెట్టిన ప్రభా, ఇంతవరకు మమ్మల్ని సేవలో వాడుకున్న విధానాన్ని బట్టి నీకు కోట్లాది వందనాలు స్తోత్రం చెల్లిస్తున్నాం. క్షేమంగా ఇంటికి నడిపించిన విధానాన్ని బట్టి నీకే వందనాలు ప్రభా. ఈ సాయంకాలంలో యేసు ప్రభా ఈ ఆరాధన గడుపుతున్న విధానాన్ని బట్టి నీకే కోట్లాది వందనాలు ప్రభా. యేసు ప్రభానికి వందన రాని బిడ్డ తొందరగా నడిపించండి దేవా. ఆటంకాలను తొలగించండి. వచ్చిన బ్రదర్ సిస్టర్ అందరినీ దీవించండి, ఆశీర్వదించండి తండ్రి. యేసు ప్రభానికి వందన. ఎంతమంది అయితే రాలేదో ప్రభా వాళ్ళందరూ సేవలు వాడబడుతున్నారు ప్రభా. అందరు బట్టి నీ కోట్లాది వందనాలు. వాళ్ళ సేవలో బలంగా మీరు వాడుకోండి ప్రభా. వాళ్ళని దీవించండి, ఆశీర్వదించి రక్త ప్రోక్షణ మీద దయచేయండి తండ్రి. నీకు వందన ఇచ్చిన ఈ అవకాశం బట్టి కోట్లాది వందనాలు ప్రభా. తండ్రి వాక్యం చేత మీరు మాతో మాట్లాడండి దేవా. మమ్మల్ని బలపరచండి తండ్రి. మీరు రాకడకు మమ్మల్ని అందరినీ సిద్ధపరచండి తండ్రి. మేము అతి పరిశుద్ధంగా మేము జీవించాలని కొరకు నాయన తండ్రి. నీ రాకడతి త్వరలో ఉంది కనుక ప్రభా అనేక మంది కుటుంబాలు ఇంకా మారలేదు ప్రభా. కుటుంబాలంతా మార్చబడును గాక, సైతం రాజ్యాన్ని కూల్చబడును గాక. గొప్ప విజయాన్ని దయచేసి 11 సాక్షివిడిగా నిలబెట్టుకోండి తండ్రి. పాఠదరం మైపొంది నీ రాకడకు సిద్ధపరచుకోమని 11 నీకే చెల్లిస్తూ నజరుడైన యేసుక్రీస్తు మడి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ సిస్టర్. ప్రైజ్ ది లార్డ్. థ్యాంక్ యూ సిస్టర్. ప్రైజ్ లార్డ్. అది రవణ పాట పాడతారు. ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్ సిస్టర్ బ్రదర్స్ అందరికీ. నిజమైన ద్రాక్షవల్లి నీవే, నిత్యమైన సంతోషం నీలోనే. నిజమైన ద్రాక్షవల్లి నీవే, నిత్యమైన సంతోషం నీలోనే. శాశ్వతమైనది ఎంతో మధురమైనది నా పైన నీకున్న ప్రేమ, ఎనలేని నీ ప్రేమ, ఎనలేని నీ ప్రేమ. నిజమైన ద్రాక్షవల్లి నీవే, నిత్యమైన సంతోషం నీలోనే. అతికాంక్షణీయుడా దివ్యమైన నీ రూపులో జీవించుచున్నాను నీ ప్రేమకు నే పత్రికగా. అతికాంక్షణీయుడా దివ్యమైన నీ రూపులో జీవించుచున్నాను నీ ప్రేమకు నే పత్రికగా. శిథిలమయ్యుండగా నన్ను నీదు రక్తముతో కడిగి నీ పోలి మార్చినావే నా యేసయ్యా. శిథిలమయ్యుండగా నన్ను నీదు రక్తముతో కడిగి నీ పోలికగా మార్చినావు నా యేసయ్యా. పల్లి నీవే, నిత్యమైన సంతోషం నీలోనే. నా ప్రాణ ప్రియుడా శ్రేష్టమైన ఫలములతో అర్పించుచున్నాను సర్వము నీకే అర్పణగా. నా ప్రాణ ప్రియుడా శ్రేష్టమైన ఫలములతో అర్పించుచున్నాను సర్వము నీకే అర్పణగా. వాడిపోనివ్వక నాకు ఆశ్రయమైతివి నీవు, జీవపు ఊటవై బలపరచితివి నా యేసయ్యా. వాడిపోనివ్వక నాకు ఆశ్రయమైతివి నీవు,
జీవపు ఊటవై బలపరచితివి నా యేసయ్యా. నిజమైన ద్రాక్షవల్లి నీవే, నిత్యమైన సంతోషం నీలోనే, శాశ్వతమైనది ఎంతో మధురమైనది నా పైన నీకున్న ప్రేమ, ఎనలేని నీ ప్రేమ, ఎనలేని నీ ప్రేమ. నిజమైన ద్రాక్షవల్లి నీవే, నిత్యమైన సంతోషం నీలోనే. చాలేము రాజా రమ్యమైన సియోనుకే, నన్ను నడిపించుము నీ చిత్తమైన మార్గములో. చాలేము రాజా రమ్యమైన సియోనుకే, నన్ను నడిపించుము నీ చిత్తమైన మార్గములో. అలసిపోనివ్వక నన్ను నీదు ఆత్మతో నింపి, ఆదరణకర్తవై నన్ను చేర్చుము నీ రాజ్యములో. అలసిపోనివ్వక నన్ను నీదు ఆత్మతో నింపి, ఆదరణకర్తవై నన్ను చేర్చుము నీ రాజములో. నిజమైన ద్రాక్షవల్లి నీవే, నిత్యమైన సంతోషం నీలోనే. నిజమైన ద్రాక్షవల్లి నీవే, నిత్యమైన సంతోషం నీలోనే, శాశ్వతమైనది ఎంతో మధురమైనది నా పైన నీకున్న ప్రేమ, ఎనలేని నీ ప్రేమ, ఎనలేని నీ ప్రేమ. నిజమైన ద్రాక్షవల్లి నీవే, నిత్యమైన సంతోషం నీలోనే. హల్లెలూయా. థ్యాంక్ యూ సిస్టర్. ప్రైజ్ లార్డ్ అందరికి. ప్రైజ్ లార్డ్ అండి. దీపా సిస్టర్ వాక్యం షేర్ చేస్తారు. ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్ అక్క. ప్రైజ్ లార్డ్ అందరికీ. ప్రైజ్ లార్డ్. యేసుక్రీస్తు నామములో అందరికీ ప్రైజ్ లార్డ్. మనం వాక్యం చూసుకుందాము. చెప్పబోయే వాక్యం ఏంటంటే ఫౌండేషన్ కోసం అన్నమాట. ఫౌండేషన్ అంటే అందరికీ తెలిసింది, కానీ అందులో డిస్కషన్ చేసుకోవాల్సింది ఏంటంటే జీసస్ సర్చింగ్ ది రైన్స్ అన్నమాట. ఇక్కడ దేవుడు ఫౌండేషన్ కోసం అయితే మనకు అందరికీ తెలిసిందే. కాబట్టి ఈ వాక్యం ధ్యానించుకోబోయే ముందు మనం ప్రార్థన చేసుకొని స్టార్ట్ చేద్దాము. వాక్యము ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధ నీకే లెక్కలేని పొందినారు ప్రభా, కృతజ్ఞతలు తండ్రి. దేవా పొద్దు నుంచి కూడా ప్రభా మమ్మల్ని కాచి కాపాడిన గొప్ప దేవానికి వందనాలు, కృతజ్ఞతలు ప్రభా. ఏసే మరి యొక్క సమయంలో ప్రభా నీ యొక్క వాక్యం ధ్యానిస్తున్నగా తండ్రి, నీ యొక్క పరలోకం చేత ప్రభా జ్ఞానం అనుగ్రహించి నడిపించమని సహాయపడమని ప్రార్థిస్తున్నాం యేసయ్య. ముఖ్యంగా ప్రభా మళ్ళీ ప్రతిరోజు మేము ఏ విధంగా ఉన్నామో ప్రభా, మా పునాదులు మేము ఎట్లా ఉన్నామో మాకు బయలుపరచండి, మాకు చూపించండి. మేము ప్రతి దాంట్లో కూడా ప్రభా సాక్ష్యంగా నిలబడాలి ప్రభా. ఇంకా మాలో ఎక్కడైనా అతిక్రమము ఏమైనా నుండి ప్రభా మాకు చూపించండి నీ సన్నిధిలో ప్రభా. వాటిని ఒప్పుకొని విడిచిపెట్టేస్తాం తండ్రి. కేవలం ప్రభా మీరు చెప్పినట్లు ప్రభా మేము నడుచుకున్నటకు తండ్రి, మేము ప్రతి దాంట్లో కూడా ప్రభా నీ యొక్క వాక్యానుసారంగా మేము నడుచుకునేలాగా మాకు సాయం చేసి మా చేతి పట్టు నడిపించమని ప్రార్థిస్తున్నాం యేసయ్య. ప్రతిదీ కూడా ప్రభా నీ చిత్తానుసారంగా మమ్మల్ని నడిపించండి దేవ. నీ చిత్తం ఏదైతే ఉందో ప్రభా మా పట్ల నెరవేర్చమని ప్రార్థిస్తున్నాం నా తండ్రి. దేవ మరి యొక్క వాక్యం ధ్యానిస్తున్నగా తండ్రి పనులు జ్ఞానం దయచండి. అదే రీతిగా తండ్రి నాకున్న సొంత తరపులన్నింటినీ గద్దించి కొట్టివేసే ప్రభా నీ యొక్క ఆత్మచిత నడిపింపు దయచేయమని మీరే సహాయపడి ముందుకు నడిపిస్తారని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి అడగబెట్టుకుంటున్నాం నా తండ్రి. ఆమేన్. సో ఫౌండేషన్ కోసం అయితే మనకు తెలిసిందే కొరింథియన్స్ 1 Corinthians 3rd chapter 10th verse. ఇక్కడ దేవుడు నాకు అనుగ్రహించిన కృప చెప్పున నేను నేర్పరినై శిల్పాకరుని వల్ల పునాది వేసి తిని, మరి యొక్క పునాది దాని మీదనే కట్టుచున్న ప్రతి వాడిని దాని మీద ఎలా కట్టుచున్నాడో జాగ్రత్తగా చూచుకొనవలెను అని వాక్యం చెప్పబడుతుంది.
కానీ ఈ వాక్యం ధ్యానించే ముందు మనం ఇంకొక వచనం చూసుకుందాము. ఏంటిదంటే రెవల్యూషన్ 2nd చాప్టర్ 23rd వర్డ్స్ అన్నమాట. ఎందుకంటే ఈ వాక్యం ఏం చెప్పబడుతుంటే నేను మీకు ఇంట్రొడక్షన్ అనేది చెప్తాను. ఎందుకనంటే నేను టాపిక్ తీసుకున్నది ఏంటంటే జీసస్ సర్చ్ ది రైన్స్ అన్నమాట. అంటే దేవుడు వెతుకుతున్నాడు ఒక కిడ్నీని. ఎవరైనా నమ్ముతారా? ఈ వచనాలన్నీ బైబిల్లో రాయబడి ఉన్నాయి, బైబిల్ చెప్పబడుతుంది, బైబిల్లో ఉన్నాయి. కొత్తగా అనిపిస్తుంటాయి కదా మనం కిడ్నీ కోసం వినడానికి. ఎందుకంటే డాక్టర్స్ మాత్రమే వాళ్ళకు తెలుసు కిడ్నీ అంటే ఏందో, వాటి కోసం వివరించడానికి డాక్టర్స్ కి ఎక్కువ తెలుసు. కానీ ప్రతిదీ బైబిల్ నుంచే బయటికి వచ్చింది. అది సైంటిస్ట్ ఎక్కువ ప్రూఫ్ చేసుకోలేకపోతారు, ఎందుకంటే వాళ్ళు అందులో నుంచే చదువుతారు. కానీ దేవుని వాళ్ళు ఎక్కువ బిలీవ్ చేయరు. ఇక్కడ కూడా అదే చెప్పబడుతుంది. ఎట్లా అంటే దేవుడు ప్రతిని ప్రతి ఏమంటారు అంటే రైన్స్ ని ఆయన వెతుకుతాడు అనమాట. అది ఎట్లా చెప్పబడుతుందంటే ఫస్ట్ చూడండి, ఈ వచనము చాలా ఇంపార్టెంట్ మనకు. ఎందుకంటే చాలా మంది కిడ్నీ అంటే నార్మల్ గా ఫిజికల్ గా యూజ్ చేసుకుంటారు, కానీ ఇది ఆత్మ కూడా సంబంధించింది ఉంది. ఆత్మకి కూడా ఎంతో బాగా అంటే ఇది ఆత్మకి కూడా చెప్పబడుతుంది. ఇది ఎట్లా అంటే ఇది కిడ్నీ ఎట్లా మనకు చెప్పబడుతుందంటే దేవుని యొక్క వాక్యము మనకి ఏ విధంగా బోధిస్తుందంటే ఫస్ట్ సాక్రిఫైస్ చేయబడుతుంది అనమాట. ఫస్ట్ సాక్రిఫైస్ చేయాలా, తర్వాత ఆ స్వభావాల కోసం తెలియజేయబడుతుంది, తర్వాత ప్రకటింపబడడం దాని కొరకు తెలియజేయబడుతుంది. ఇవన్నీ మనం ఎక్కడ చూస్తామంటే లెవెంటికల్స్ లో చూస్తామన్నమాట. లెవెంటికల్స్ 3rd చాప్టర్ 4th వర్స్ లో 10, 15 ఇక్కడ లైన్ గా మనకు ఉంటాయి అన్ని. అయితే ఇది ఎందుకు చెప్తున్నానంటే జీసస్ సర్చింగ్ ది రైన్స్ అన్నప్పుడు దేవుడు ఎక్కడన్నా కిడ్నీ పైనే వెతుకుతాడా చెప్పండి? ఒక రైన్ మీదనే ఆయన్ని వెతుకుతాడా అని ఇలాంటి ప్రశ్న వేసినప్పుడు చెప్పడానికి కూడా కొంచెం బాగా ఆలోచన అనేది వాళ్ళకు ఉంటుంది. ఎందుకు అంటే ఇది ఏదైతే మనం కిడ్నీ అని చెప్పబడుతుందో, రైన్ అని ఏదైతే చెప్పబడుతుందో అది దేనికోసం అంటే ధర్మశాస్త్రంలో ఏమని చెప్పబడుతుంటే మూత్రపిండాలు, కొవ్వు ఒకటి, దహన బలులు, సమాధాన బలులు, పాప పరిహార బలులు మరియు అపరాధ పరిహార బలులు వంటి వివిధ బలులు రూపంలో దేవుణ్ణి అర్పించేవారన్నమాట. ఆ టైంలో ఎప్పుడు ఓల్డ్ టెస్టిమెంట్ లో ఇవన్నీ ఉన్నాయి. ఇవి న్యూ టెస్టిమెంట్ కి వచ్చేసరికి కూడా చేంజ్ అనేది జరిగింది. కాబట్టి ఇక్కడ ఎట్లుందంటే చూడండి, ఎప్పుడైతే ఇక్కడ సాక్రిఫైస్ కోసం చెప్పబడుతుంది, అయితే ఆ టైంలో ఏం చేశారంటే యానిమల్స్ మీదకి తీసుకెళ్లిపోయినారన్నమాట. ఇవన్నిటిని ఎట్లా సాక్రిఫైస్ చేయాలో, ఎందుకంటే ఇక్కడ పాప పరిహార బలి ఒకటి ఉంది, మరి అపరాధం చేసే ఆ బలులు కూడా ఉన్నాయి. ఎందుకంటే చూడండి, దేవుడు లేడు అని అనుకొని మనుషులు కొన్ని యానిమల్స్ ని క్రియేట్ చేసుకొని వాటికి బలులు ఇవ్వడం స్టార్ట్ చేస్తున్నారు. ఇది కూడా ఒక సాక్రిఫైజే. కానీ వాళ్ళు చేసే సాక్రిఫైస్ ఎట్లా అంటే నిజమైన దేవుని వెంబడించకుండా వాళ్ళ మనస్తత్వం ఏ విధంగా అయితే చెప్తుందో, వాళ్ళకున్న స్వభావాన్ని బట్టి, వాళ్ళ గుణగణాలు బట్టి దాని ప్రకారంగా వాళ్ళు వెళ్ళిపోయినారు. కానీ ఇది మనకు ఎక్కువ ఏమని చెప్పబడుతుంది అంటే ఈ కిడ్నీల కొరకు దేవుడు మనకి అనుగ్రహించిన ప్రతి బాడీ పార్ట్స్, నీకు ఇచ్చిన కళ్ళే కానీ, నోసే కానీ, మౌతే కానీ, హార్టే కానీ, బ్రెయినే కానీ, నీ లివర్, ప్యాంక్రియాస్, టోటల్ ఎవ్రీథింగ్ మనకు టోటల్ బాడీస్ లో ఉన్న అన్నిట్లో కంటే మెయిన్ గా కిడ్నీ ఏం చేస్తుందంటే మన బ్లడ్ ని ప్యూరిఫై చేస్తుంటది కదా. అంటే చెడ్డ బ్లడ్ ని తీసేసి మంచి బ్లడ్ అనేది ప్రొవైడ్ చేసేది. ఇది మనకి ఇంట్రొడక్షన్. ఎందుకు అనంటే సాక్రిఫైస్ చేయబడుతుంది ప్రతి దాంట్లో. ఈ కిడ్నీ పని ఏంటిది? దేవుడు ఇచ్చిన పని ఏంటి దానికి ఫిజికల్ గా అంటే అది టోటల్ గా మన బ్లడ్ ని మొత్తం వాష్ చేసి మళ్ళీ న్యూగా ఇస్తా ఉంటది. మన జీవితాలు కూడా అంతే, మన ఆత్మీయమైన జీవితం కూడా అంతే. నువ్వు ఎప్పుడైతే దేవుళ్ళ నువ్వు ఎదగాలి, ఆయన నువ్వు ఫైండ్ అండ్ సర్చ్ అని చేయాలా. దేవుని నువ్వు ఎప్పుడైతే వెతుకుతావో అప్పుడు ఆయన నీ వైపు చూసాడు, అప్పుడు దేవుడు నిన్ను సర్చ్ చేస్తాడు అనమాట. ఎందుకంటే నువ్వు ఎప్పుడైతే సాక్రిఫైస్ చేస్తావో, నువ్వు ఏ విధంగా సాక్రిఫైస్ చేస్తున్నావో అది దేవునికి తెలుసు. అంటే నీ ఫిజికల్ గా సాక్రిఫైస్ చేస్తున్నావా, లేకపోతే నువ్వు ఆత్మగా సాక్రిఫైస్ చేస్తున్నావు. అంటే ఫిజికల్ గా న్యాచురల్ గా రెండు కంపేర్ చేస్తే ఇవి రెండు ఎట్లుంటదంటే మన లైఫ్ లో వెళ్ళినట్లే ఉంటది, కానీ అవన్నీ మనకు ఆత్మలో జరుగుతుంటాయి. కానీ ఏదో ఫిజికల్ గా ఇవేందమ్మా మనకు బాధలు అనేలాగా ఉంటుంది. ఇది అనుభవం వస్తేనే అది వాళ్ళకి చెప్పగలుగుతారనమాట. కాబట్టి ఇక్కడ చూడండి ఎందుకు సాక్రిఫైస్ అంటే చూడండి, మెయిన్ గా ఇది ఒక యానిమల్ మీద కంటే ఒక గొర్రె మీదకి తీసుకెళ్ళినారు. అట్లా దేవుడు మన పాప పరిహారి బలి ఆయన అర్పించినమాట శిల్వ మరణం పైన.
ఈ మూత్రపిండాలంటే మనం ఏదో అని అనుకుంటాం, కానీ ఇక్కడ దేవుడు ఒక్కొక్క కిడ్నీని ఆయన సర్చింగ్ చేస్తున్నాడు అంటే మీరు అర్థం చేసుకోండి. ఒక్కొక్క ప్రార్థన ఎవరైతే ఏ ఆత్మ అయితే ప్రార్థన చేయడానికి వెళ్తుందో, ఏ ఆత్మ అయితే ప్రతిదీ త్యాగం చేసుకొని ముందుకు వెళ్తుందో వాళ్ళ పైన ఉంటుందన్నమాట దేవుని యొక్క దృష్టి. చూడండి, ద బైబుల్ యూజ్ ది కిడ్నీ టు సింబల్ ఆఫ్ ద ఇన్నర్ నేచర్ ఆఫ్ ది మ్యాన్ అన్నమాట. ప్రతి అంటే ఇన్నర్ పార్ట్, ఇది ఇన్నర్ లో నీకు నీ ఆత్మ నీకు హెచ్చరిస్తూ ఉంటది. ఎందుకు హెచ్చరిస్తుంటది అంటే మనం ఏ విధంగా జీవిస్తున్నామో, నువ్వు కరెక్ట్ గా ఉన్నావా, నువ్వు తప్పుగా ఉన్నావా, ఏ విధంగా ఉన్నావో ప్రతిదీ నీ ఆత్మ నీకు హెచ్చరిస్తుంటది. ఎందుకంటే అది నేచర్ నుంచి వచ్చింది. నేచర్ నుంచి దేవుడు క్రియేట్ చేసిండు కరెక్టే. నేచర్ లో నుంచి దేవుడు ప్రతి ఆవలను క్రియేట్ చేసింది, కానీ ఆ ప్రతి ఆవలకించి ఆయన ప్రతిదీ చూడని కిడ్నీ కోసమే కానీ, ఐస్ కోసమే కానీ, నోస్, ప్రతిదీ ఈ బైబిల్ నుంచి బయటకు వచ్చినాయి. అన్ని ఇక్కడ నుంచే బైబిల్ నుంచి బయటకు వచ్చినాయి, కానీ ఇవి ఎవరు అర్థం చేసుకోరు. కానీ ఇక్కడ దేవుడైతే కిడ్నీ కోసం వివరించి చెప్పినాడు. ఎట్లా అంటే కిడ్నీ ప్యూరిఫై ద బ్లడ్ చేస్తుంది అని ఇట్లా క్లియర్ గా చేస్తారు. ఒక బ్లడ్ ప్యూరిఫైడ్ అవుతుందని అంటే నీలో దేవుని యొక్క ఆత్మచేత నింపబడితే నీలో ఉన్న ప్రతి పాపం కడగబడి నువ్వు పరిశుద్ధతగా తయారవుతుంటేనే నీ బాడీలో ఉన్న ప్రతి ఆవాళ్ళు మంచి వర్క్ చేస్తాయి. ఒకవేళ మన ఆర్థికని మైండే కానీ సరిగ్గా లేకపోయి ఉంటే ఎట్లుంటదంటే అపరాధ బలులు అర్పించినట్లే ఉంటుంది. అపరాధాలు అన్ని ఇష్టం వచ్చినట్లు, ఏదో టైం పాస్ కి ప్రార్థన, అట్లా ఆ విధంగా ఉండిపోతుంది. అందుకే దేవుడు రెండు ఇక్కడే పెట్టిండు, మంచిది పెట్టిండు, చెడుది పెట్టిండు. కానీ మనం ఆయన మనకు శిల్వ మరణం పైన మంచితనాన్ని ఈ లోకంలో వదిలిపోయినప్పుడు ఆ మంచితనం మనం పట్టుకొని వెంబడించాలా. ఇది వాక్యం అదే చెప్తుంది. చూడండి, సాంగ్స్ మనము రెవల్యూషన్ 2nd chapter 23 verse లో చూద్దాము. దాని పిల్లలను నిశ్చయంగా చంపెదను, అందువలన అంతరంధ్రములను హృదయములను పరీక్షించువాడు నేనే అని సంఘములన్నీ తెలుసుకొనవలనని, మరియు మీతో ప్రతి వానికి వాని క్రియలు చెప్పున ప్రతిఫలం ఇచ్చును. ఇప్పుడు అర్థమైందే ఇక్కడ ఏమని చెప్పబడుతుందంటే, పిల్లల కానుంచి చూసుకుంటే, చిన్న పిల్లల కానుంచి చూసుకుంటే ప్రతి వాళ్ళు దాని పిల్లలను నిశ్చయంగా చంపేదను అంటే ఇక్కడ చంపేస్తా అని చెప్పబడుతుంది. అందువలన అంతరంగములను అంటే యూజ్ చేసుకున్న కిడ్నీస్ ఒకటి, నెక్స్ట్ హృదయం ఒకటి, ఈ రెండు మీద పరీక్ష. అంటే మీరు ఇప్పుడు అర్థం చేసుకోండి, కిడ్నీ అన్నా నీ హృదయం అన్నా సేమ్. ఎందుకనంటే ఆ రెయిన్ ఏదైతే చేస్తుందో వర్క్ అదంతా నీ హృదయం కూడా చేస్తుంది. ఎందుకంటే నీకు మైండ్కి పోయి ఇన్ఫర్మేషన్ ఇస్తుంది ప్రతిదీ. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం నైట్ టైంలో పడుకుంటాం, ఏదో మనకు శోధన రాబోతుంది, దేవుడు ఏం చేస్తాం, మనం నైట్ దేవునికి అప్పచెప్పి అనుకుంటాం. ప్రతిదీ మన ప్రాణమే కానీ, మన శరీరమే కానీ, మన ఆత్మని కానీ సమస్తం ఎవ్రీథింగ్ ఆయనకు అప్పచెప్పుకొని నైట్ పడుకుంటాం మనం ప్రార్థన చేసుకొని. పండుకున్నాక సడన్ గా మనకు మెయిల్కి వచ్చింది అని అనుకుందాం. వచ్చినాక ఫస్ట్ మనం ఎటు వెళ్తాం, ఫస్ట్ వాష్రూమ్కి వెళ్తున్నాం అంటే అదే టైంకి దేవుడు లేపాలి. ఎందుకు అంటే నీ మైండ్ నీకు తెలియజేస్తుంది అసలు నాకు ఎందుకు నిద్ర పట్టట్లేదు, ఎందుకు నేను ఈ టైంకి లేస్తున్నాను. ఒక్కొక్కసారి వాష్రూమ్కి వెళ్తారు కొంతమంది వెళ్ళారు, నాకు ఎందుకు నిద్ర పట్టట్లేదు ఎందుకు అని అంటే, నీకు ఒకవేళ నువ్వు లేవకపోయి ఉంటే నీ మైండ్ నీకు తెలియజేస్తుంది వాష్రూమ్కి వెళ్ళమని. అంటే నీకు రెండు దిక్కులు మాట్లాడుతుంటది. ఎట్లా అంటే దేవుని యొక్క మాటలు ఏమని చెప్తుందంటే, శోధన రాబోతున్న నువ్వు మేల్కతో ఉండి నువ్వు ప్రార్థించు అని చెప్పబడ్డావు. నువ్వు మొండితనంగా నువ్వు అట్టనే పడుకొని ఉండి ఉంటే, చాలా మంది కదా ఫర్ ఎగ్జాంపుల్ ఫిజికల్ గా చూద్దాము, వాష్రూమ్ వస్తే కూడా లేచి పోవడానికి కూడా ఆ నిద్రలో లేవబుద్ధి కాదు. కానీ ఆ నిద్రలో నుంచి నువ్వు లేచి పోయి వాష్రూమ్కి వెళ్ళేసి వస్తున్నావు, అది నీ ఫిజికల్ గా చూసుకుంటున్నావు. కానీ అది నీ ఆత్మకి ఎట్లుంటదంటే, నువ్వు లేచిపోయి వాష్రూమ్కి వెళ్ళేసి వచ్చిన తర్వాత కూడా నీ ఆత్మ చెప్తే ప్రార్థన చేసుకో శోధన రాబోతుందని. అంటే ఒక క్లూ అయితే ఇస్తుంది కదా మైండ్ కి, ఒక ఇన్ఫర్మేషన్ అయితే నీ మైండ్ దగ్గరికి వెళ్తుంది కదా. మళ్ళీ దేవుడు అక్కడ కూడా పరీక్షిస్తాడు, వీళ్ళు సాక్రిఫైస్ చేసుకుంటున్నారా లేదా, మళ్ళీ తిరిగిపోయి అట్లనే పడుకుంటారా లేదా అని. అంటే నువ్వు పండుకుంటున్నావా, నువ్వు అక్కడ ప్రార్థన చేస్తున్నావా, నువ్వు ఏ విధంగా ఉంటున్నావో ఆ సందర్భంలో దేవుడు వెతుకుతాడు అనమాట, ఎవరు ఈ టైంలో ప్రార్థిస్తున్నారా అని. అట్లా ఎందుకంటే ఇది ఎగ్జాంపుల్ గా నేను ఎందుకు చెప్పబడుతున్నానంటే, మన హృదయం ఎట్లాంటిదంటే పదే విధాలుగా పరిగెత్తుతుంటది. స్థిరమైన మనసు ఎవరికి లేదు. స్థిరమైన మనసు ఉన్న వాళ్ళే దేవుని అందు భయభక్తి కలిగే జీవితం వరకు ఉంటుంది. వాళ్ళు నెంబర్ 4 లో ఉంటారు, పరిశుద్ధతలో ఉంటారు వాళ్ళు. ఎందుకంటే ఎవ్రీథింగ్ సాక్రిఫైస్ చేసుకున్న వాళ్ళు ఇంకా అంతే, వాళ్ళు పరిశుద్ధతలో ఉండిపోతారు. కానీ ఇక్కడ చిన్న పిల్లలతో సహా చంపబడడం అంటే ప్రతిదీ ఇంకా అంటే దేవుడు ప్రతి వాళ్ళకు ఈక్వల్ గానే చూస్తాడు, చిన్న వాళ్ళే కానీ పెద్ద వాళ్ళే కానీ ఎవరే కానీ. ఇక్కడ ప్రతిదానికి మళ్ళీ పరీక్ష అనేది కూడా ఉంటుంది.
ఈ పరీక్షలో మనం విజయం పొందాలి. కానీ చాలా మటుకు మనం ఏం చేస్తామంటే ఆ లైట్ తీసేసుకుంటాం, నిద్ర వస్తుంది కదా అని పడుకుంటుంటాం అన్నమాట. కానీ ఇక్కడ మన బిహేవియర్ కోసం కూడా చెప్పబడుతుంది కదా, అంటే మన అంతరంగం, మన స్వభావము ఒక చిహ్న అన్నమాట. అంటే మనకున్న బిహేవియర్సే కానీ, క్యారెక్టర్సే కానీ, క్వాలిటీసే కానీ ఏవైతే మనలో ఉన్నాయో ఇవన్నీ కూడా బైబిల్ చెప్పబడుతుంది. ఎందుకంటే మనం కీర్తనల 7th chapter 9th verse లో చూస్తామంట, దేవుడు హృదయమందు మరియు మనసు పరీక్షించడం గురించి మాట్లాడుతుంది ఈ వాక్యం. అంటే మన హృదయం ఎలాంటిదో, మన మనసు ఎలాంటిదో ఇవన్నీ నేను ఇక్కడ రాసుకున్నాను. చూడండి, ఎందుకంటే నార్మల్ గా కిడ్నీ కోసం చూసుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక కిడ్నీ డ్యామేజ్ అయింది అనుకుందాం, దానికి ట్రీట్మెంట్ చేయాలంటే ఎన్ని ప్రాసెస్ ఉంటుంది దానికి. ఫస్ట్ డాక్టర్ ని కన్సల్ట్ అవుతాము, తర్వాత డాక్టర్ అంటే నీ కిడ్నీ ఇట్లా డ్యామేజ్ ఉంది, దానికి ట్రాన్స్ప్లాంట్ చేయాలి అని అంటారు. అప్పుడు మనం దాన్ని ట్రాన్స్ప్లాంట్ చేయాలంటే సరి అయిన కిడ్నీ ప్రాసెస్ అనేది అక్కడ జరగాల. ఒకవేళ సరిగ్గా జరగకపోయి ఉంటే ఆ పర్సన్ డెడ్ అయిపోతాడు, చనిపోతాడు, సరిగ్గా లేకపోయి ఉంటే. కాబట్టి ఇక్కడ అదే చెప్పబడుతుంది. ఎందుకంటే అది ఒకవేళ కిడ్నీ డ్యామేజ్ ఏందో, దానికి ఏదైనా ఇన్ఫెక్షన్ ఏందో, ఏదైనా ఫస్ట్ ఏమవుతుందంటే మనం డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు క్యూర్ చేసుకోవడానికి వాళ్ళు కొన్ని ఏమంటే ప్రికాషన్స్ అనేది మనకి ఇస్తారనమాట. అట్లా ఫస్ట్ మన దానికి మెడిసిన్ అనేది చాలా ఇంపార్టెంట్ ఉంటుంది. మళ్ళీ ఎట్లా ప్రివెంట్ చేయాలా వాటిని అంటే 1 month 2 months 3 months మనం టైం తీసుకుంటాం కదా. నార్మల్ గా ఫిజికల్ గా డాక్టర్స్ చెప్పే రీతి ఎట్లుంటది అంటే 3 months ఇది వాడండి, ఆఫ్టర్ 3 months తర్వాత మళ్ళీ మీరు నన్ను కన్సల్ట్ కాండి అని ఇట్లా చెప్తుంటారు డాక్టర్స్. అదే రీతిగా దేవుడు కూడా అట్లనే చూస్తాడు. నీ యొక్క మైండ్ ని, నీ యొక్క సోల్ ని ఆయన అట్లనే వెతుకుతాడు అన్నమాట దేవుడు. ఈమె ఎంత కాలం వరకు ప్రార్థనలో ఉంటుంది, ఈమె ఎంత కాలం వరకు నన్ను వెంబడిస్తుంది, ఎంత కాలం వరకు ఏ విధంగా నడుచుకుంటుంది ప్రతి వారితోటని, ప్రతి ఈచ్ ఆఫ్ ది పాయింట్ అనేది వెతుకుతాడు అనమాట. అది నువ్వు సాక్రిఫైస్ చేసుకొని వెళ్తే నీకున్న స్వభావము, నీకున్న గుణగణాలు అనేది ఆ టైంలో బయటపడుతుంది అనమాట. అంతవరకు ఏది బయటపడదు. ఎందుకంటే హౌ టు డీల్ విత్ యువర్ పవర్ఫుల్ మెడికేషన్స్. ఒక పవర్ఫుల్ మెడికేషన్స్ మనకి కావాలి అని అంటే నువ్వు డాక్టర్ దగ్గరికి పరిగెత్తినా వాళ్ళు ఇచ్చే పవర్ఫుల్ మెడిసిన్స్ తోటి నీ కిడ్నీ డ్యామేజ్ కావచ్చేమో వాడుతుంటే. కానీ ఇక్కడ పవర్ఫుల్ మెడిసిన్ అనేది దేవుని దగ్గర నుంచే ఉంది. ఆయన దగ్గరకు వస్తేనే పవర్, ఆయన లేకపోతే ఏం లేదు, ఇక శూన్యమే. కాబట్టి ఎప్పుడైతే నీ మనసు ఆయన వైపు పరిగెత్తుతుంటదో, ఎప్పుడైతే నీ మనసు ఆయన వైపు చూస్తుంటదో, అప్పుడు ఒక పవర్ఫుల్ అనే ఆయన ఆత్మ ఎంత పవర్ఫుల్ అంటే అంత పవర్ఫుల్ దేవుని యొక్క ఆత్మ. అంత అగ్ని మనలో ఉండుంటే మన దగ్గర ఉన్న ప్రతిదీ పారిపోతుంది. అట్లా అంటే స్వభావానికి తెలియజేయబడుతుంది ఇది. ఇంకా మనము టీచ్ చేసే విధానము, మనం నడిచే విధానము, కూర్చుంటాం, మనం లేచుంటాం, మనం ఏ విధంగా ఉంటున్నామో ప్రతిదీ 24 hours ఆయన కళ్ళ కిందకించి మనం ఎక్కడ దాచుకోలేం. ఆయన కనులకు స్పష్టంగా తేటగా అన్ని కనిపిస్తాయి అన్నమాట కదా. ఇక్కడ చూడండి, నేను Psalms 139 13th verse చూసుకుంటే ఇక్కడ మరి ఎందుకంటే అంటే హృదయంలో దేవుడు పరీక్షిస్తుంటాడు కదా. ఆ పరీక్షలో ఒక్కొక్క సంఘాని కోసం రాయబడుతుంది. కాబట్టి సంఘం అంటే ఇప్పుడు మీరే అర్థం చేసుకోవాలి, సంఘం మన స్త్రీ అన్న ఏదైనా మనమే. ఎందుకంటే ఆయన హస్తములతో కట్టిన మందిరంలో నివాసం చేయడు కానీ ఆయన మెయిన్ గా ఆయన హస్తంతో కట్టబడిన వారు ఎవరు అంటే నేచర్ ఆఫ్ మ్యాన్ అన్నప్పుడు మనమే, ఒక ఇన్నర్ నేచర్ ఆఫ్ మ్యాన్. ఎందుకంటే లోపల నుంచి ఎప్పుడైతే ఆయన నాసిక నంద్రంలో జీవవాయువు ఊదినప్పుడు మనకు జీవాత్మ కలిగిందో ఎప్పటి నుంచి అయితే అప్పటి నుంచి ఇప్పటి వరకు మనమే ఒక స్త్రీలాగా వాడబడుతున్నాం, ఒక సంఘం లాగా వాడబడుతున్నాం. ఎవరైనా ఆడవారే కానీ మగవారే కానీ ఎలాంటి వారైనా కానీ ఒక సంఘానికి లెక్క అనమాట. ఒక చర్చెస్ అన్నప్పుడు ఇంకా మనమే అని తెలుసుకోవాలి అక్కడ. తర్వాత మీలో ప్రతి వాని క్రియలు చెప్పున ప్రతిఫలం ఇచ్చును. ఇంకా మీరు అక్కడ తెలుసుకోండి, ఎవరు ఏ పంట కోసరో అదే విత్తుతారని దేవుని యొక్క వాక్యం చెప్పబడుతుంది కదా. సో అదే రీతిగా ఇక్కడ చూడండి, Psalms 139 13th verse చూసుకుంటే, నా అంతరంద్రములందు నీవే కలగజేసేటివి, నా తల్లి గర్భము నుండి నన్ను నిర్మించిన వాడవు నీవే. ఇప్పుడు చూడండి, తల్లి గర్భంలో నిర్మించిన దేవుడు ఎవరు? యేసుప్రభు అని మనకి ఇక్కడ స్పష్టంగా తెలియజెప్పుదా. అంటే నీ ఇంగ్లీష్ కనీసం Psalms 139 13th verse చూసుకుంటే, ఫర్ యూ ఫార్మ్ మై ఇన్వర్డ్ పార్ట్ అని చెప్పబడుతుంది. యూ కవర్డ్ మీ ఇన్ మై మదర్ ఊమ్ అని చెప్పబడుతుంది. అంటే ఇక్కడ ఫార్మ్ చేయబడుతుంది ఇన్నర్ పార్ట్ లో,
కానీ దాంట్లో మనం కవర్ చేయబడుతున్నాం ఎట్లా అంటే ఒక ఊబులో, అంటే ఒక తల్లి గర్భంలో మనల్ని దేవుడు నిర్మించినడు అని అంటే ఒక్కొక్క ఆత్మ కోసం మీరు ఆలోచన చేయండి. ఆయన ఎప్పుడైతే నాసిక రంధ్రంలో జీవవాయువు ఊదినప్పుడే, ఎప్పుడైతే మనకు ఆయన ఆత్మచేత మనకు ఊపినడో, ఎప్పుడైతే తల్లి గర్భం నుంచి మనం బయట పడ్డామో అప్పటి నుంచి మనకు దేవుని యొక్క ఆత్మ నడిపిస్తూనే ఉంది. కానీ మనం ఈ లోకానికి వచ్చినాక ఆత్మీయమైన జీవితాన్ని మొత్తము క్లోజ్ అయిపోయింది. ఎందుకంటే చూడలేకపోతుంది. ఆత్మ అనేది ఇన్నర్ వరల్డ్ లో, ఇన్నర్ దాంట్లో అంటే మనం ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బ్యాగ్ ఉంది, బ్యాగ్ లో అన్ని థింగ్స్ వేస్తాము. మనకు పర్టికులర్ గా ఒక థింగ్ కావాలి, నేను ఈ వస్తువు ఇందులో పెట్టుకున్నాను, నాకు అదే వస్తువు నీ చేతికి దొరుకుతుందా అని నువ్వు వెతికినప్పుడు అది కరెక్ట్ గా అదే టైంకి దొరకాల నీకు. ఒకవేళ నువ్వు దొరకకుండా ఇష్టం వచ్చినట్టు నువ్వు వెతికినావు అనుకో, అప్పుడు ఎట్లా ఉంటుందంటే నువ్వు కవర్ చేసిన వాటిలలో నువ్వు సరిగ్గా తీయలేవనంటే నీ లైఫ్ నీకు అర్థం అవ్వట్లేదు అని చెప్పబడుతుంది. ఎందుకంటే ఈ ఒక ఎగ్జాంపుల్ గా నేను చెప్తున్నాను. ఎందుకంటే నువ్వు అనుకుంది ప్రతి వస్తువు అందులో నువ్వు పెట్టుకున్నాక ఆ వస్తువు నువ్వు ఎక్కడికించి తీయాలో అక్కడికించి తీస్తే అప్పుడు నీ ఆత్మీయమైన పరిస్థితి ఏందో నీకు తెలియజేయబడుతుంది. అంటే నువ్వు వింటున్నావు నీ ఆత్మ మాట అని తెలియజేయబడుతుంది. కానీ ఇక్కడ ఏం చెప్పబడుతుంది అంటే ఎప్పుడైతే మన కిడ్నీ మనకి ఇన్ఫర్మేషన్ అనేది ఇస్తుంటుందో, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ లేచి యూరిన్కి వెళ్ళాలన్నా మనము ఎక్కడికి వెళ్ళినా ఫస్ట్ అది బ్లడ్ ప్యూరిఫై చేసిన తర్వాత మనకి ఏంటంటే ఇన్ఫర్మేషన్ ఇస్తా ఉంటుంది మన బ్రెయిన్ కి, కిడ్నీకి కనెక్షన్ అనేది ఉంటుంది కాబట్టి మనకు ప్రతిదీ ఇన్ఫర్మేషన్ వస్తుంది. కాబట్టి ఇది ఎట్లా అంటే నేను చెప్పేది ప్రతిదీ ఆత్మగానే మీరు అర్థం చేసుకోండి. ఎప్పుడైతే దేవుడు మనల్ని కవర్ చేసిండో ఇది ఫిజికల్ బాడీ తోటి, ఒక తల్లి గర్భంలో ఉన్నప్పుడు ఫిజికల్ బాడీ తోటి మనం అంతా ఒక బొమ్మలాగా మనం తయారు చేసాం కదా దేవుడు. చేసినాక మనకి ఎప్పుడైతే ఆయన జీవవాయువు ఊదిన తర్వాత మనకు ప్రాణం వచ్చింది కదా, ఎప్పుడైతే అది వచ్చిందో అది నువ్వు గుర్తించలేకపోతున్నావు. ఆయనేమో అన్ని కవర్ చేసి నిన్ను పెట్టినాడు, నీకు ఏది ప్రాబ్లం రాకుండా ప్రతిదీ ఎవ్రీథింగ్ సేఫ్టీగా పర్ఫెక్ట్ గా నేను క్రియేట్ చేసి పర్ఫెక్ట్ గా నేను అన్ని చేసి నీ ఆత్మకి కావాల్సింది ఎవ్రీథింగ్ ఆయన ఇచ్చేసిన ఎప్పుడో. కానీ అది ఏమైపోతుందంటే ఆత్మీయమైన కళ్ళు క్లోజ్ చేయబడ్డాయి కాబట్టి నువ్వు బయట ఉన్న ఏవి చూడలేకపోతున్నావు, అంటే పైన వాటిని. అదేమో కవర్ చేయబడి ఉంది. ఎట్లా అంటే నువ్వు తల్లి గర్భంలో ఉన్నప్పుడు అది క్లోజ్ చేయబడి ఉంది ఎవ్రీథింగ్. నువ్వు బయటికి వచ్చినావు. అప్పుడు నువ్వు బయటికి వచ్చిన తర్వాత ఎప్పుడైతే నువ్వు దేవుళ్ళు ఎదుగుతూ ఉంటావో అప్పుడు నువ్వు ఆత్మ కొరకు ఎక్కువ ఆలోచన చేసి ఉంటే నీకు ఈ లోకమంతా ఆత్మీయంగా నువ్వు అర్థం చేసుకుంటుండే ప్రతిదీ ఆత్మని వివేచించే జ్ఞానం అనేది నీకు వస్తుంది. కానీ ఎప్పుడైతే నువ్వు ఆత్మని పక్కకు పెట్టి ఫిజికల్ గా నువ్వు ఎఫెక్ట్ చూపించుకుంటూ వెళ్తున్నావో ఏది నువ్వు గుర్తుపట్టలేకపోతున్నావు అట్లా. కానీ ఇక్కడేమో దేవుడేమో తల్లి గర్భంలో ఎప్పుడైతే రూపించినాడో మనల్ని, మనం అప్పుడే ఆయన ఫైండ్ అవుట్ చేసుకోవాలా. ఆయన అదే అంటుండు, ఎవరు నన్ను వెతుకుతున్నారు, జీసస్ సర్చింగ్ యువర్ కిడ్నీ అని అందుకే అంటుంది. దేవుడు ఎవరు నన్ను వెతుకుతున్నారు, ఈ భూమి మీద నేను నిన్ను వేసేసినా నువ్వు నన్ను వెతుకుతున్నావా లేదా అని ఆయన సర్చింగ్ చేస్తానే ఉన్నాడు కదా. ఆయన ఎందుకు మనం సర్చ్ చేయాలి చెప్పండి? పర్టికులర్ గా మనల్ని ఎందుకు పిలుచుకోవాలా? కానీ చెప్తున్నాను కదా, మన మనస్తత్వం ఎట్లా ఉంది, యథార్థతగా ఉన్నావా? నీ హృదయంలో ప్రతిదీ ఆయన పరీక్షనే. నీకు ప్రతిరోజు అది యుద్ధమే. ఆ యుద్ధంలో నువ్వు ఎట్లా ఉంటున్నావో ఆ దేవునికి తెలవాలా, ఎవరైతే నడుస్తున్నారో వాళ్ళకి తెలవాలి. అట్లా నువ్వు యుద్ధంలో విజయం పొందడానికి మనం ప్రయత్నిస్తుంటాం కదా, అట్లనమాట ప్రతి దాంట్లో మనము విజయం పొందాల. ఎందుకంటే చూడండి ఎక్సోడస్ 29 చాప్టర్ లో 13th verse ఎందుకనంటే చూడండి డిఫరెన్స్ ఎట్లా వస్తుందంటే ఒకటి మంచి ఒకటి చెడు ఎట్లా ఉంటుందో ఇక్కడ చూడండి. మరియు అంతరంధములను కప్పు కొనును కొవ్వు వంటి కాలేజముల మీద పనును 2 మాత్రలు గ్రంథంలో వాటి మీద కొవ్వును నీవు తీసి బలిపీఠము మీద దహింపవలెను. అంటే చూడండి ఇక్కడ కొవ్వు అనని ఒక వర్డ్ అనేది వచ్చింది కదా. మనలో కొవ్వు ఉంటే మనం ఏం పని అని చేయగలుగుతామా? నార్మల్ గా ఫిజికల్ గా బద్ధకం ఉంటది, బలహీనతలు ఉంటాయి కదా. అట్లనే దేవుడు ఏమంటున్నాడంటే నీ కలేజం మీద, అంటే నీ ఇన్నర్ హార్ట్ ఏదైతే ఉందో దాని మీద ఉన్న ప్రతి తీసేసేయమంటుండే. ఏదైతే మనలో ఉన్న బ్యాడ్, ఇప్పుడు మంచి కొలెస్ట్రాల్ ఉంటే అది వేరు, కానీ ఇది ఇక్కడ మొత్తం చెడ్డ కొలెస్ట్రాల్ ఉంటే అదంతా తీసేసుకోవాలి కదా. అట్లనే ఇక్కడ కొవ్వుతో చెప్పబడుతుంది కాబట్టి మనకు ఎట్లంటే ఒక ఈగో అనేది వచ్చిందనుకో వాళ్ళలో ప్రైడ్నెస్ అనేది బాగుంటది. ఈగో ఎప్పుడైతే పక్క పెట్టి మనము ముందుకు వెళ్తామో అప్పుడు నువ్వు విజయం పొందుతావు. ఇక్కడ అదే అంటుంది, ఈ కలజాల మీద పడిన 2 మూత్ర అంటే గ్రంథములు వాటి మీద కొవ్వుతో నీవు తీసిన బలిపీఠం మీద దహింపవలెను. అంటే ప్రతిదీ నువ్వు చేసే ప్రతి పాపము, శాపము, నీ రోగాలు, నీ వ్యసనాలు, ఎవ్రీథింగ్ ఏదైతే ఉందో ఆయన సన్నిధిలో ఒప్పుకొని వాటిని విడిచిపెట్టి
అప్పుడు నువ్వు బలిపీఠము దగ్గరకు వచ్చి ప్రార్థించాలా, అప్పుడే సాక్రిఫైస్ చేసుకోవాలి. నువ్వు ఎవ్రీథింగ్ సాక్రిఫైస్ చేసుకోవాలి. కానీ ఈ కాలంలో, ఈ టైంలో, ఈ జనరేషన్ లో మాత్రం ఎక్కడ సాక్రిఫైస్ లేదు. ఒకవేళ సాక్రిఫైస్ చేసినా ఎట్లా ఉంటుందంటే లోకము, సరే నేను ఇచ్చేస్తున్నాను కదా అని అంటే వాళ్ళేదో పుణ్యానికి ఇచ్చినట్లే అని అంటారు. కానీ అది కాదే కాదు. వాళ్ళకు ఆ థాట్ వస్తుంది, ఒకరికి సాక్రిఫైస్ చేయాలని ఒక థాట్ వస్తుందని అంటే అది దేవుడు ఇచ్చిన థాట్. ఇచ్చినాక కొన్ని రోజులైనాక నేను ఇచ్చిన, నేను పెట్టినా ఇట్లా వస్తుంది. అది దహన బలి కానే కాదు, అది సాక్రిఫైస్ కానే కాదు. నువ్వు చేసే ప్రతి సాక్రిఫైస్ ఎట్లుందంటే టోటల్ గా ఎవ్రీథింగ్ రపప్ చేసేసుకోవాలి, మొత్తం తీసేసుకోవాలి. నువ్వు ఇంకా ఆ కొలెస్ట్రాల్ అనేది ఉండదు, ఆ కొవ్వు అనేది నీ దగ్గరికి రావద్దు. నువ్వు పెట్టుకున్న మంచి కొవ్వే గాని, నువ్వు పెట్టుకునే ఏదే గాని నీది మంచితనము 10 మందికి పోవాలనంటే అది ఉత్తగానే రాదు. నువ్వు ఎప్పుడైతే నీ హృదయాన్ని దేవుడు పరీక్షించినాక నువ్వు విజయం పొందిన తర్వాతనే అది నీ నుంచి వేరే వాళ్ళకి ట్రాన్స్ఫర్ అవుతుంది కదా. ఎందుకు అనంటే ఆ కొవ్వు అనేది ఎప్పుడైతే మనకు అడ్డం వస్తుంటుందో మనకు బ్రైట్నెస్ అనేది ఎక్కువ వస్తుంటుంది, అంటే గర్వం అనేది ఎక్కువ వస్తుంటది. సో ఆయన అదే అంటున్నాడు, మీరు అవన్నీ తీసేయండి. అంటే నీ కలేజ, అంటే నీ ఒక హార్ట్ పైన ఏదైతే ఉందో నీ ఇన్నర్ ఆఫ్ ది పార్ట్, ఆ పార్ట్ మీద ఉంది ప్రతిదీ ఏదైతే ఉందో ఆయనకు నచ్చనివి ఉంటాయి కదా. ఇప్పుడు కిడ్నీ ఏం చేస్తుంది, ప్యూరిఫై చేస్తుంది కదా. అట్లనే నీ మైండ్ నే కానీ, నీ హార్ట్ నే కానీ, నీ సోల్ నే కానీ ఎవ్రీథింగ్ ని నువ్వు వాషప్ చేసుకోవాలా. మనం ఎక్కడ చూసాం, సామ్స్ 51 చాప్టర్ లో చూస్తాం, క్లెన్స్ మై హార్ట్ అని ఆ సాంగ్ కూడా ఉంది. అట్లా మనది క్లీనప్ చేసుకున్న తర్వాతకే ఆయన దహన బలిలాగా మనం అర్పించాలి. ఎందుకంటే ఇక్కడ బలులు ఒకటే లేవు, చాలా రకాల బలులు ఉన్నాయి. ఎందుకంటే చూడండి, పాప పరిహార బలి కూడా దేవుడు మన కొరకే చేసిండు. మనం చేసే ప్రతి పాపం కొరకు ఆయన శిల్వ మరణం పొందిండు కదా. అట్లని ఇక్కడ ప్రతిదీ కూడా మనం ఇచ్చే ఏదైతే ప్రేయర్ అయితే చేస్తామో అదే కదా సాక్రిఫైస్. అంటే నువ్వు ప్రార్థిస్తే ఇంటిపైన సువాసన ఆయన దగ్గరికి వెళ్ళాల. అట్లా ఒక మంచి వాసనగా ఆయన దగ్గరికి వెళ్తేనే కానీ ఆయనే అప్పుడు నీ దగ్గరికి రాగలుగుతాడు. ఒకవేళ మనం ప్రార్థిస్తున్నాం కదా రోజు, ఎప్పుడు పొద్దున లేసి ఈవినింగ్ లేసి ఇష్టం వచ్చిన టైంకి మనకు నచ్చిన టైంకి మనం వెళ్తాం, ప్రార్థన చేస్తాం. కానీ ఆ ప్రార్థన ఎట్లా ఉందో దేవునికి తెలుసు. ఎందుకంటే ఇన్నర్ ఆఫ్ ది పార్ట్ ఆయన ఎవ్రీథింగ్ చూసారు కాబట్టి నీ ఏమంటారు నీ హృదయం ఎలాంటిదో ఆయనకు తెలుసు. నువ్వు దేనికోసం ప్రార్థిస్తున్నావు, నువ్వు ఎట్లా సాక్రిఫైస్ చేసుకుంటున్నావు అది ఆయనకు తెలుసు కాబట్టి అట్లా. అయితే ఇక్కడ చూడండి, నెక్స్ట్ వచనం వచ్చేసి Proverbs 26 సెకండ్ వర్స్ వచ్చేసరికి, Proverbs 26 లో సెకండ్ వర్స్ చూసుకుంటే కూడా ఇక్కడ కూడా అది చెప్పబడుతుంది. యెహోవా నన్ను పరిశీలించి నన్ను పరీక్షించుము, నా అంతరంద్రములను నా హృదయములను పరిశోధించుము, నీ కృప నా కన్నుల ఎదుట నుంచుకొనును, నీ సత్యమును అనుసరించి నడుచుకొనును. అయితే ఇక్కడ చూడండి, ఇక్కడ ఎవరు దావీదు ప్రార్థిస్తున్నారు కదా, ఇట్లా ప్రార్థన చేస్తున్నారు కదా. అంటే ఆయన ఏ విధంగా ఉన్నాడో దేవుని అడుగుతున్నాడు కదా. అంటే నన్ను పరిశీలించు ప్రభా అని. ఇప్పటికైనా ఎవరైనా పరిశీలించడం అట్లా అడిగినారా దేవునికి? దేవా నన్ను ఎప్పుడన్నా టెస్ట్ చేయండి ప్రభా అని అడిగినారు ఎవరైనా? ఎవరు అడగరు. ఎందుకంటే మనుషులలో ఉన్న ఆ కొవ్వు అనేది అడ్డు వస్తుంటది. ఇంకోటి ఏంటంటే బద్ధకం అనేది అడ్డు వస్తుంటాయి. కాబట్టి మనం దేవుని ఇవన్నీ అడగం. నువ్వు అడుగు, దేవ నన్ను పరీక్షించు, ఈ పరీక్షలో నేను విజయం పొందుతానా లేదా ప్రభాని నువ్వు అడిగి చూడు. నువ్వు అడగక ముందుకే నీకు పరీక్ష వస్తుందా లేదా అక్కడ నువ్వు టెస్టిఫై చేసుకోవాలా. అయితే ఇప్పుడు చూడండి, నేను ఈ వాక్యం ఎందుకు చెప్పిన అంటే, ఇప్పుడు మనం పోవాల్సింది ఎక్కడ అంటే ఫస్ట్ కొరింథియన్స్. దానికంటే ముందు ఇవన్నీ ఎందుకు చెప్పినానంటే చూడండి, కిడ్నీ అని చెప్పబడుతుంది కానీ దానికి ఉన్న వాల్యుబుల్ అంటే కిడ్నీ అంటే జస్ట్ దానికి వాష్ కే అని కాదు, కానీ టోటల్ ఎవ్రీథింగ్ అంటే నువ్వు అప్ టు బాటమ్ తల నుంచి అరికాల వరకు ప్రతి పార్ట్ లో బ్లడ్ అనేది ప్యూరిఫై చేస్తుంది కదా. అట్లనే మన జీవితాలు కూడా ప్యూరిఫై ఉండాలని దేవుడు చెప్తున్నాడు అనమాట. మన జీవితాలు ఎప్పుడైతే ప్యూరిఫై ఉంటుందో అప్పుడే నువ్వు సరిగా ఆయన తీర్పులో ఎక్కడంటే ప్రతివాడు ప్రతిఫలం ఇచ్చిన అని అన్నాడు కదా దేవుడు. అక్కడ తెలియజేయబడుతుంది, తీర్పు దినం రోజు ఆయన ఎదుట నిలబడినప్పుడు ఆయన తీర్పు అక్కడ తీరుస్తాడనమాట. అట్లనే ఇక్కడ చూడండి, ఇప్పుడు నేను ఆ వాక్యానికి ఇది ఎందుకు చెప్పినంటే ఇక్కడ కూడా అదే చెప్పబడుతుంది, ఫౌండేషన్. అక్కడ మన బాడీ అంతట్లో కిడ్నీ ఒక ఫౌండేషన్ లాగా ఉంది, ఒక రైన్ అనేది ఫౌండేషన్ లాగా ఉంది. ఎందుకు ఉంది ఫౌండేషన్ లాగానంటే ఇట్స్ ఎ ప్యూరిఫై ది బ్లడ్ అనమాట. అంటే ప్యూరిఫై ఆఫ్ ది బ్లడ్ అని చెప్పబడుతుంది కదా. మనం ఒకవేళ దాన్ని డ్యామేజ్ అయితే దాన్ని ఎట్లా ప్రికాషన్ తీసుకొని ముందుకు వెళ్తాము అంటే దానికి టాక్సిన్ కావాలా, వేస్టేజ్ ఏమైనా ఉంటే తీసేసేయాలా.
దానికి సాల్ట్ వాటర్ అనేది యూజ్ చేసుకుంటాము వాష్ చేసుకోవడానికి. ఇంకా ఇంకా వాటికి కావాల్సింది ఏంది, బ్లడ్ మంచి కడానికి దాన్ని స్టీమింగ్ చేస్తుంటాము, రెగ్యులేషన్స్ చేస్తుంటాం. దానికి ఉన్న ప్రతిదీ ప్రాసెస్ అనేది ఒకటి చేస్తుంటాం కదా ఫిజికల్ గా అయితే. అట్లనే మన జీవితంలో కూడా ఫౌండేషన్ వేసేవారు ఎట్లా ఉన్నారు. సో ఈచ్ ఆఫ్ ది ఫౌండేషన్ పర్సన్స్ ఈ లోకంలో ఇప్పటికైతే టోటల్ గా వరల్డ్ ఎక్కడైతే దేవుని యొక్క వాక్యం చెప్పబడుతుందో అందరూ సత్యాన్ని బోధిస్తున్నారంటే గ్యారంటీ లేదు. ఎవరు అవసరానికి బట్టి వాళ్ళు బోధిస్తున్నారు, కానీ సత్యాన్ని ఎవరైతే బోధిస్తున్నారో ఆయన వెతుకోమంటారు దేవుడు. అది కూడా మనం ఎక్కడ చూస్తామంటే మాథ్యూ 7th చాప్టర్ లో అందులో ఉంటదన్నమాట. మాథ్యూ 24 అనుకుంటా. ఫస్ట్ దేవుడు అంటాడు, ఎవరు మీకు మోసపరచకుండా జాగ్రత్తగా చూచుకున్నది అని చెప్తారు కదా. మనం మోసపోవద్దనంటే మనకు కరెక్ట్ ఫౌండేషన్ ఉంటే మనం మోసపోం. ఆ కరెక్ట్ ఫౌండేషన్ నీకు ఎక్కడి నుంచి రావాలంటే క్రీస్తు నది మీద కట్టబడితేనే నీకు కరెక్ట్ ఫౌండేషన్. అలాంటి వాళ్ళు నీకు దొరకాలి అని అంటే మనం వెతుక్కోవాలి కదా. ఇప్పుడు ప్రీచింగ్ చేసే వాళ్ళు కరెక్ట్ గా ఉంటేనే అక్కడ అందరు కరెక్ట్ గా ఉంటారు. ప్రీచింగ్ చేసే వాళ్ళు కరెక్ట్ గా లేకపోయి ఉంటే సంఘం అంతా చెడిపోతుంది. అట్లా అందుకే దేవుడు చెప్తున్నాడు అనమాట, ప్రీచింగ్ చేసే ప్రాసెస్. ఆ కాలంలో అపోస్తులు ఉన్నారు, 12 మెంబర్స్. ఆ 12 మెంబర్స్ కూడా ప్రతిదీ సాక్రిఫైస్ చేసుకున్నారు. ఎవ్రీథింగ్ వాళ్ళు సాక్రిఫైస్ చేసుకున్నారు. టోటల్ బాటమ్ అప్ టు బాటమ్ అంటే తల నుంచి అరికాల వరకు వాళ్ళ ఫిజికల్ గానే కానీ ఆత్మీయమైన జీవితంలో కానీ ఎవ్రీథింగ్ వాళ్ళు సాక్రిఫైస్ చేసుకున్నారు. అందుకే ఇక్కడ చెప్పబడుతుంది ఈ వాక్యంలో. అందుకే నేను మార్నింగ్ యాక్చువల్లీ ఈ వాక్యం నేను Psalms 34 చాప్టర్ నేను మార్నింగ్ ప్రార్థన చేసుకొని చదువుకున్నాను. దాని తర్వాత నేను చదువుకున్న వాక్యం అయితే ఫౌండేషన్ కోసమే నేను చదువుకుంటున్నాను. కానీ దేవుడు ఎందుకో బయలుపరుస్తున్నాడు, రెయిన్స్ కోసం చదువు, రెయిన్ కోసం చదువు అది అంటే ఎప్పటి నుంచో నాకు అది మైండ్ లో ఉంది. కానీ నాకు ఎందుకో అది ఎందుకు కొరింథియన్స్కి వెళ్ళిపోదామని ఆ విధంగా నేను వచ్చినాను. నేను మార్నింగ్ చూసుకున్నా ఈ వాక్యం దీన్ని అని రాసుకొని పెట్టుకున్నాను. నేను అంతకు ముందుకు ఎప్పుడో నేను ప్రిపరేషన్ చేసుకున్నాను, ఆ వాక్యం చెప్పాలి అని అనుకున్నాను. కానీ ఎందుకో రెయిన్స్ కోసం చెప్పు అనేసరికి నేను దానికోసం వెతికేసరికి నాకు ఈచ్ ఆఫ్ ది పాయింట్ అనేది దేవుడు అక్కడ బయలుపరిచాడు అనమాట. సో అది రెయిన్స్ అంటే ఏంది, అది ఎట్లా తర్జుమైంది అంటే అది ట్రాన్స్లేషన్ చేయబడ్డది అనమాట. ఈ కిడ్నీ అని మన దగ్గర ఉంది, కానీ హిబ్రూ భాషలో చూసుకుంటే మాత్రం రెయిన్స్ అని ఉంటుంది. ఎందుకంటే నేను ఇక్కడ రాసుకున్నాను, అది కింగ్ జేమ్స్ వర్షన్ లో 1611 లో ఉంటుందన్నమాట మనకి రెయిన్స్ అని. కానీ యుఎస్ఏ వర్షన్ లో చూసుకున్నా, ఇంకా వేరే వర్షన్స్ అన్నిట్లో చూసుకుంటే అది ఇంకా వేరే నేమ్స్ గా ఉన్నాయి. మెయిన్ గా అయితే మనకి అర్థం కావడానికి అయితే చూసుకుంది నేను ఇది అనమాట. కింగ్ జేమ్స్ వర్షన్ లో చూసుకున్నాక దాని ట్రాన్స్లేషన్ మొత్తం ఇది ఎట్లా ట్రాన్స్లేషన్ అయిందో, ఎల్లిటన్ వర్డ్ నుంచి ఎట్లా చేంజ్ చేయబడ్డది అదంతా ఉందనమాట. సో ఇక్కడ నేను ఎందుకో రెయిన్ కోసం చూడాలి అని అసలు అదంటే ఏందని నేను వెతికేసరికి అది కిడ్నీ అని చెప్పబడ్డది అనమాట. సో అట్లా నేను రాసుకున్నమాట. అయితే దేవుడు కూడా అంతే, ప్రతిదీ అని వెతుకుతాడు, అందరినీ వెతుకుతాడు. ఎవరు మంచివారు ఉన్నారు ఈ లోకం పైన, ఎవరైనా న్యాయవంతుడు ఉన్నాడా అని. యోబు సమయంలో యోబుని ఎట్లయితే వెతికినాడో, మళ్ళీ నోవా టైంలో నోవాని ఎట్లయితే వెతికినాడో, ఇప్పుడు మన కాలంలో కూడా దేవుడు వెతుకుతున్నాడు ఎవరైతే కరెక్ట్ పర్సన్ గా ఉన్నారో అని కదా. జస్ట్ కిడ్నీ అంటే ఏందో అని అనుకుంటున్నాం, కానీ దానికి ఇంత వాల్యుబుల్ ఉందని నాకు అస్సలు తెలియదు ఈ వాక్యం ధ్యానించేదాకా. వాక్యాలలో అసలు రెవల్యూషన్ 2nd chapter 23 verse లా అసలు బ్రెయిన్ కి ప్లస్ కిడ్నీకి ఇంత రిలేషన్ ఉందా, హార్ట్ కి అండ్ కిడ్నీ కానీ నేను తర్వాత కనుక్కున్నాను. ఇంకా చాలా ప్రాసెస్ ఉన్నాయి, నేను అందులో హాఫే చెప్పినాను. కానీ నేను ఫౌండేషన్ కోసం చూజ్ చేసుకున్నాను అనమాట. అట్లా ఈ కిడ్నీ కూడా ఫౌండేషన్ వరకే వచ్చింది. దేవుడు అట్లయినా ఇట్లయినా నేను ఎక్కడైతే చూసుకున్నానో అక్కడ వరకే దేవుడు నడిపించను. అంటే ఇక్కడ మీరు కూడా అర్థం చేసుకోండి, మనకు ఇక్కడ కూడా కరెక్ట్ పునాదిగా చెప్పబడిన వారు ఎవరైతున్నా అట్లాంటి వాళ్ళ మనం వెతుక్కోవాలా కదా. ఎందుకంటే ఫౌండేషన్ అది చాలా ఇంపార్టెంట్. మనకు కొన్ని కష్టాలు వచ్చినా, కొన్ని బాధలు వస్తుంటాయి, కొంతమంది మనల్ని కరెక్ట్ గా ఉన్న వాళ్ళ మీదకే వస్తుంటాయి ఇవన్నీ. ఎందుకు ప్రభా నా వరకే వస్తున్నాయంటే నీ ఫౌండేషన్ ఎట్లుందని నువ్వు టెస్టిఫై చేసుకోవడానికి ఇవన్నీ నీకు వస్తున్నాయని ఆయన మాట్లాడతాడు. అట్లా మనం కొరింథియన్స్ 3rd chapter 10th verse లో చూసుకుంటే మనకు అర్థమైపోతుంది ప్రతి కట్టడం ఏ విధంగా ఉందో మనం చూసుకోవాలా. నెక్స్ట్ ఇక్కడ చూడండి, మాథ్యూ 7th chapter 24. కాబట్టి ఈయన మాటలు విని వాటిని చెప్పున ప్రతి వాడు బండ మీద తన ఇల్లుని కట్టుకొని బుద్ధివంతుడై పోలి ఉన్నాడు. అంతే, ఇక్కడ కట్టుకున్న బుద్ధివంతుడి కొరకు మాట్లాడబడుతుంది. అంటే ఇది నేను రాసుకున్నాను,
ఎవరైతే కరెక్ట్ గా కట్టబడతారో బండ మీద అలాంటి వారు ఎట్లుంటారంటే బుద్ధివంతుల్లాగా ఉంటారన్నమాట. ప్రతి విషయంలో ఏది వచ్చినా వాళ్ళు సహించగలుగుతారు, భరించగలుగుతారు అని. ఎందుకంటే వాళ్ళకి దేవుడు చక్కటి జ్ఞానం అనేది ఇచ్చిండు కాబట్టి, ఆయన ఆత్మచేత నడిపింపబడతారు కాబట్టి వాళ్ళు పడిపోరు. కానీ ఇక్కడ నేను బండ కోసం వివరించినప్పుడు అసలు బండ అంటే క్రీస్తేనా అని నేను ఒక రోజు దానికోసం నేను చూసుకున్నాను అనమాట. చూసుకుంటే అసలు బండ అన్నప్పుడు ఒక రాయిని మీరు చూడండి, ఎప్పుడైనా కానీ హిల్స్ మౌంటైన్స్ దగ్గరికి వెళ్ళినప్పుడు, కొండ ప్రాంతంలో వెళ్ళినప్పుడు, లేకపోతే ఇట్లా నార్మల్ గా కొంచెం దూరంలో మనకు హిల్స్ మౌంటైన్స్ వస్తాయి కదా, అట్లా వచ్చినప్పుడు మీరు అక్కడ చూడండి ఏమైనా చిన్న చిన్న రాళ్ళు దూకితే. నేను అట్లా కూడా గ్రహించినాను ఇక్కడ మా ఇంటి సైడ్. అట్లా నేను చాలా సార్లు కూడా చూసిన. చిన్నప్పుడు చూసినప్పుడు మనకు అంత ఐడియా లేకుండే, తెలియదు కూడా. కానీ ఇక్కడ నేను బండ కోసం వెతికినప్పుడు అసలు బండ దేవుణ్ణి ఎందుకు సూచిస్తుంది, అసలు బండ అంటే ప్రతిదీ చూడండి. బైబిల్ వాక్యం ఎట్లా చెప్పబడుతుందంటే ఎవ్రీథింగ్ మనకి ఎట్లా అంటే ఫిజికల్ గా మనకి ఏదైతే ఉందో ఇవన్నీ చిహ్నాలు అనమాట. ఈ చిహ్నాలు అంటే సింబల్. ఈ సింబల్స్ ఎట్లా బైబిల్ ని ఎట్లా అర్థం చేసుకోవాలంటే ప్రతి ఈచ్ ఆఫ్ ది పాయింట్ ఏదైతే ఉందో బైబిల్లో అవన్నీ చిహ్నాలకే సాదృశ్యం ఉన్నాయి. ఎవ్రీథింగ్ సింబల్స్ కే ఉన్నాయి. రాయికి వచ్చిన సింబల్ కి దానికి నేను వెతికిన దాని మీద చూడండి, మీరు ఎప్పుడైనా ఆ రాయి మీద ఎన్ని గీతలు ఉంటాయో చూడడానికి స్ట్రాంగ్ గా ఉంటుంది. దానికి ఆ లేయర్స్ లా అట్లా చిన్న 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 గీతలు ఉంటాయి. ఆ గీతల్ని కూడా ఎవరు కూడా గీయరు, అట్లా ఉంటాయి అది. సో నాకు అది చూసినప్పుడు మన చేతుల వల్ల ఉండే గీతలు కూడా ఉంటాయి కదా, రౌండ్ రౌండ్ గా అట్లా వాటిపైన కూడా ఉంటాయి అట్లా గీతలు. మీరు చూడండి ఎక్కడైనా. అయితే నేను అదే అనుకుంటా, అచ్చా అంటే ఆ పర్సన్ ని మనం అట్లా జ్ఞాపకం చేసుకోవాలా, రాయ్ అంటే క్రీస్తు అని. ఎందుకంటే మనం ఎక్కడ మనము ఎఫిషియన్స్ 2nd chapter 20 verse లో కూడా చూసుకుంటే అక్కడ అదే ఉందన్నమాట. అయితే ఆ రాయిని దానికోసము మనం అర్థం చేసుకుంటే, మీరు అర్థం చేసుకోండి, ఆ పర్సన్ చూడనీకి కూడా అట్లనే ఉంటాడు. ఆ పర్సనే యేసుప్రభు అని నాకు అప్పుడు అర్థమైంది. నేను ఇది అంతా ఒకసారి నేను లాక్డౌన్ లో ఆ రాయి కోసం నేను వివరించినాను. మరి అందులో ఉంటే క్లియర్ గా తెలియజేయబడుతుంది అన్నమాట. అట్లనే ఇక్కడ కూడా అంతే, బండి మీద కట్టిన ఇల్లు చాలా చక్కగా ఉంటుంది, బుద్ధివంతులాగా ఉంటుంది అని చెప్పబడుతుంది. కానీ ఐజియా 28:16 verse లో చూసుకుంటే, దేర్ ఫోర్స్ దట్ సేవ్ ద లార్డ్ గాడ్, behold, I am the one who has the light on the foundation in the zinc on the stone that testify the stone and the precious cornerstone of it sure the foundation whoever the believes will not be able to hesitate. చూడండి ఇక్కడ ఏమని చెప్పబడుతుందంటే, ఫౌండేషన్ ఉన్న లిడ్ దాని మీద కవర్ చేయబడుతున్న ప్రతిదీ ఎట్లంటే ఒక కొండ పైన నిలబడతారు కదా, ఏదైతే పడేసిన రాయి ఉంటుందో, ఫర్ ఎగ్జాంపుల్ టెస్టిఫై చేస్తేనేమో దాన్ని ఈ రాయి మంచిగా వర్క్ చేస్తుందని చెప్పి మనం తెచ్చుకుంటాం. ఒకవేళ ఖరాబైన రాయి తీసి మనం పడేస్తాం కదా, నువ్వు దేనికి యూటిలైజ్ కావు, నువ్వు దేనికి అన్నిటికీ నువ్వు వేస్ట్ అని మనం ఎప్పుడైతే అనుకుంటామో నేను అప్పుడే దేవుడు పట్టుకుంటాడు అనమాట. మనం ఈ లోకంలో పనికిరాని వారం కాబట్టి ఆయన మనల్ని ఏర్పరచుకున్నారు. ఈ లోకంలో మనం దేనికి సెట్ అయిన వారం కామే కాదు, మనము పైన వాటిని వెతుకుతున్నాం కాబట్టి ఆయన మనల్ని ఏర్పరచుకున్నాడు. అంటే ఎందుకంటే ఆయన లోకంలో అందరినీ పిలుచుకున్నాడు. అందులో ఏర్పరచబడిన వారు కొంతమంది, ఆ కొంతమందిలో జీసస్ సర్చ్ దేర్ కిడ్నీస్. అంతే, దేవుడు వాళ్ళని మూత్రపిండాలను వెతికినాడు కాబట్టే నువ్వు దొరికినావు. అంటే నీ హృదయాన్ని వెతికినాడు దేవుడు, అందుకే నువ్వు దొరికినావు. నీ హృదయం ఎలాంటిదో ఇవన్నీ టెస్టిఫై చేసుకోవడానికి ఆ యొక్క కార్నర్ స్టోన్ ఏదైతే ఉందో అది ఏ విధంగా అయితే ఫౌండేషన్ లో యూస్ఫుల్ అయిందో అట్లా మన జీవితాలను కూడా దేవుడు నిలబెడతాడనమాట. కానీ ఈ కాలంలో అయితే చాలా కష్టం. కాబట్టి ఈ కాలంలో మనం ఉండగలుగుతున్నామా లేదా అని ఈ టైంలో అందుకే దేవుడు అంటుంది, నువ్వు నీ కిడ్నీని సెర్చ్ చేస్తా, ఆయన మన కిడ్నీని సెర్చ్ చేసినప్పుడు అంటే నీ బలి, నువ్వు ఇచ్చే నీ హృదయం ఎలాంటిదో ఆయన అక్కడ చూసుకున్నాడు. మనకు ఎక్కడ అంటే క్లియర్ గా తెలియజేయబడుతుంది ఎక్కడంటే రెవల్యూషన్ 2nd chapter 23rd verse లో చెప్పబడుతుంది కదా. ఆయన అంతా క్లియర్ గా మనం చూస్తున్నాడు. చాలా రెఫరెన్స్ ఉన్నాయి కానీ అందులో నేను చూసింది ఇంకా లాస్ట్ ఒకటే, జోబ్ 19th chapter లో చూడండి. నేను ఇంగ్లీష్ లో చదువుతా. ఇఫ్ వి రీడ్ ఇట్ ద హార్ట్ బట్ దట్ ఈస్ నాట్ వాట్ ద జోబ్ సెడ్, ద స్పీకింగ్ ఆఫ్ గాడ్. Job 19:27 verses, who I shall see for myself and my eyes shall behold and not another, how many hearts literal to kidney ears the within me. Job 19th chapter 27 verse లో ఉంటుంది. అంటే who shall see the myself అంటే ఇది ఇప్పుడు నీ కిడ్నీ అంటే నువ్వే, నా కిడ్నీ అయితే నేనే. అంటే నీ ఆత్మకి నీవే అప్పచెప్పుకోవాలా, నా ఆత్మకి నేనే అప్పచెప్పుకోవాలా ప్రతిదీ దేవునికి. అది లిటరల్ టు ది కిడ్నీ అని చెప్పబడుతుందని ఇక్కడ క్లియర్ గా చెప్పబడుతుంది వాక్యంలో.
సో మనము ఈ వాక్యం చూసుకున్నాం కాబట్టి మరి దేవుడు ఈ వాక్యం ద్వారా మన హృదయాలు ఎట్లా ఉందో పరిశీలించే దేవుడు కాబట్టి మన ఆత్మ ఎట్లా ఉందో మనం ఎట్లా జీవిస్తున్నామో అంటే ఇంతకాలం వరకు జరిగిపోయినాయి కానీ ఇక మీదట నుంచి మనకిచ్చిన లైఫ్ ఏదైతే ఉందో మనం ఎవరి కోసం బ్రతుకుతున్నాం, మనం ఎందుకోసం బ్రతుకుతున్నాం, మనం ఎట్లా జీవిస్తున్నాం, ఇది అన్నమాట ఇప్పుడు ఆయన సర్చింగ్ చేసేది. ఎందుకంటే చివరి డేసెస్ కదా, ఆయన రాకడ సమీపంలో ఉంది కాబట్టి ఏ ఆత్మ ఎలాంటిదో వాటిని ఆయన వెతుకుతున్నాడు ఈ సందర్భంలో, ఈ టైంలో, ఇక్కడ, ఈ ఇయర్ లో కదా. ఎందుకంటే దేవుడు నిన్న నేడు నిరంతరం ఏకరీతి కలిగిన దేవుడు కాబట్టి సమస్తము ఆయనకు తెలుసు. కాబట్టి నిన్న నేడు నిరంతరం ఏకరీతి కలిగిన దేవుడు ఈ లోకం అంతటా ఆయన వెతుకుతూనే ఉన్నాడు. ఈ లోకంలో ఎవరైతే దొరుకుతున్నారో వాళ్ళనంతా ఆయన సీల్ చేసుకున్నాడు అనమాట. అట్లా మరి దేవుడి చిన్న వాక్యం దీవించిన మనం ప్రార్థన చేసుకున్నాము. పరిశుద్ధ ప్రేమల దేవ, కృపణ తండ్రి, నీకు లెక్కలేని వందనాలు ప్రభా. ఏసా మీరు మాతో మాట్లాడిన విధానం అన్నింటిని బట్టి నీకు వందనాలు ప్రభా. దేవా యేసు ప్రభా, ప్రతిదీ కూడా ప్రభా, ఎవ్రీథింగ్ కూడా ప్రభా మీరు మమ్మల్ని చూసేవారు తండ్రి. మా హృదయ రహస్యాలు ఏంటిదో కూడా ప్రభా మీరు ఎరిగిన వారు తండ్రి. ఎందుకంటే ప్రభా తల్లి గర్భంలో ప్రభా మేమున్నప్పుడే సమస్తం ప్రభా మీరు మమ్మల్ని ఎంతగానో ప్రభా గుర్తించినారు తండ్రి. దాన్ని బట్టి నీకు వందనాలు ప్రభా. కానీ ఏసే మా ప్రవక్తనలే కానీ, మా క్యారెక్టర్సే కానీ, మా బిహేవియర్సే కానీ ప్రభా మేము ప్రతిరోజు ఏ విధంగా ఉంటున్నామో ప్రభా సమస్తం మీకు తెలుసు ప్రభా. కాబట్టి ప్రభా మేము రైచియస్నెస్ ని చూజ్ చేసుకోవాలని రైచియస్నెస్ లాగా మేము నడవాలా ప్రభా. దేవా యేసు ప్రభా మేము నీతిని అనుసరించి నడుచుకోవాలా. ఎక్కడ పాపముకి మేము చోటు ఇవ్వద్దు తండ్రి, మేము పాపంలో పడద్దు తండ్రి. దేవా యేసు ప్రభా ఈ లోకం వైపు చూస్తే ప్రభా పాపంలో పడతాం ప్రభా. కాబట్టి ప్రభా ఈ లోకం వైపు మేము చూడద్దు, ఈ లోకాన్ని మేము అసహించుకోవాలా తండ్రి. కేవలం ప్రభా మేము పైన వాటిని వెతకాలా, పైన వాటిని మేము చూడాలా. ఈ యొక్క వాక్యానుసారంగా మేము నడుచుకోవాలా ప్రభా. మాకు సాయం చేయండి, మమ్మల్ని ముందుకు నడిపించమని ప్రార్థిస్తున్నాం నా తండ్రి. ఎందుకంటే ప్రభా ఇవి చివరి డేసెస్ అని అంటున్నావు ప్రభా. ఈ చివరి డేసెస్ లలో ప్రభా మేము అందరం ఏ విధంగా ఉంటున్నామో నీకు తెలుసు ప్రభా. ఈ లోకంలో ఎక్కడ చూసినా సెల్ఫిష్ అనేది ఎక్కువైపోయింది ప్రభా, స్వార్థం అనేది ఎక్కువైపోయింది ప్రభా. ఎవరు కూడా ప్రభా త్యాగం చేసుకోవడానికి ముందుకు రాలేకపోతున్నారు తండ్రి. కాబట్టి ప్రభా మేము త్యాగం చేసుకోవాలా, ప్రతి దాంట్లో ముందుకు మేము రావాలా తండ్రి. ఎందుకంటే ప్రభా నీ వైపు చూడాలా, నీ వైపు మేము నడవాలంటే ప్రభా మేము ప్రతిదీ సాక్రిఫైస్ చేసుకుంటేనే ప్రభా నీ దగ్గరికి మేము రాగలుగుతాం తండ్రి, మేము చూడగలుగుతాం ప్రభా. ఏసే మాకు సహాయం చేయండి, ముందుకు నడిపించమని ప్రార్థిస్తున్నాం నా తండ్రి. దేవ మా శరీరంలో ఉన్న ప్రతి బలహీనతను గద్దించండి, కొట్టివేయండి ప్రభా. మా శరీరంలో ఏ బలహీనత ఉన్న ప్రభా వాటిని మేము వదిలేసుకోవాలి తండ్రి. దేవా యేసు ప్రభా కేవలం ప్రభా నీ వాక్యాన్ని ధ్యానించాలా, ఆ వాక్యాన్ని అనుసరించి మేము నడుచుకోవాలా ప్రభా. ప్రతిదీ మేము ప్రాక్టీస్ చేయాలా తండ్రి, ఏది కూడా మేము వదిలేసుకోవద్దు ప్రభా. దేవా యేసు ప్రభా మీరు ప్రతిరోజు మీరు మమ్మల్ని చూసిన ప్రభా ఏ ఆత్మ ఏ సమయంలో కూర్చొని ప్రార్థిస్తుందని ప్రభా. దేవా యేసు ప్రభా ఇనిపైన సువాసన లాగా ప్రభా మా ప్రార్థనలు నీ సన్నిధికి చేర్చబడాలా ప్రభా. అప్పుడైతేనే ప్రభా మీ యొక్క బిడగా మేము ఉండగలుగుతాం తండ్రి. దేవా యేసు ప్రభా ప్రతి వారికి ప్రతి తీర్పు అనేది మీరు ఇస్తా అంటారు ప్రభా, ప్రతి ఫలం అంటున్నారు ప్రభా. కాబట్టి ప్రభా మేము మంత్రం ప్రభా మంచి ఫలాలు మేము కోయాలా ప్రభా. ప్రతి దాంట్లో కూడా ప్రభా దేవా మీరు అన్నారు ప్రభా గుడ్ ఫ్రూట్ కెన్ బేర్ ఓన్లీ గుడ్ అన్నారు ప్రభా, బ్యాడ్ ఫ్రూట్ కెన్ బేర్ ఓన్లీ బ్యాడ్ అని అన్నారు ప్రభా. కాబట్టి ప్రభా మేము బ్యాడ్ ని అసహించుకోవాలా, గుడ్ ని మేము ముందుకు సాగాల ప్రభా. మాకు సహాయపడమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా యేసు ప్రభా మేము గుడ్ ఫ్రూట్ లాగా ఉండాలా ప్రభా. మా హృదయం చాలా గుడ్ గా ఉండాలా ప్రభా. మాకు యథార్థత హృదయం అనుగ్రహించండి, చిన్నపిల్లల మనస్తత్వం మాకు అనుగ్రహించండి ప్రభా. దేవా యేసు ప్రభా నీరు అక్కడ సమీపంలో ఉంది కాబట్టి ప్రభా ఎన్నో ఆత్మలు ప్రభా బలిపీఠం కింద ప్రభా మొరపెడుతున్నాయి తండ్రి, ఎందాక తీర్పు తీరుస్తారని ప్రభా. ఏసా మరి ప్రతి ఆత్మకి ప్రభా మీరు ఇచ్చారు ప్రభా, ప్రతి వారు దండింపబడతారని అన్నారు ప్రభా. ప్రతి ఆత్మ కొరకు తండ్రి మేము కనిపెట్టి ప్రార్థించాల ప్రభా. ఏ ఆత్మ నశించిపోకుండా ప్రభా మేము ఆత్మలో యుద్ధం చేస్తున్నాం కాబట్టి ఆ యుద్ధంలో ప్రభా మేము విజయం పొందాలనైనా ఎక్కడ మేము పడిపోద్దు తండ్రి. ప్రతి దాంట్లో మేము విజయం పొందాల ప్రభా. దేవా యేసు ప్రభా మీరు ప్రభా మా మధ్యలో ప్రభా మటపగుండు వేసినప్పుడు ప్రభా మేము అన్నిట్లో చక్కగా ఉండాల తండ్రి. మేము ఎక్కడ పడిపోదునైనా ఏసయ మేము కూర్చుటనే కానీ లేచుటనే కానీ ప్రభా వెళ్తడమే కానీ రావడమే కానీ ఎవ్రీథింగ్ లో ప్రభా మేము ఈక్వల్ గా ఉండాలంటే ప్రభా కేవలం నీ ఒక వాక్యం మాత్రమే ప్రభా మా జీవితాన్ని వెలిగిస్తుంది ప్రభా. మేము అట్లా నడవాలా ప్రభా, నీ యొక్క వాక్యానికి మేము చోటు ఇవ్వాలా, నీ యొక్క వాక్యాన్ని అనుసరించి మేము నడుచుకోవాలా. మా ప్రతి బలహీనతలను తీసివేయమని ప్రార్థిస్తున్నాం నా తండ్రి. మాకు చూపించనే ప్రభా ఆ బలహీనత నుంచి మేము విడుదల పొందాల ప్రభా. దేవా యేసు ప్రభా మేము ఎక్కడైతే స్ట్రాంగ్ గా ఉంటున్నాం ప్రభా అక్కడే మా బలహీనతలు. కాబట్టి ప్రభా ఆ స్ట్రాంగ్ ని మేము ఇంకా స్ట్రాంగ్ గా చేసుకోవాలి ప్రభా. అట్లా మేము ఉండాలి ప్రభా, మాకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం నా తండ్రి. దేవా యేసు ప్రభా మా హృదయాలు ప్రతిదీ కూడా ప్రభా మీరు పరిశీలించే దేవుడు ప్రభా, మమ్మల్ని టెస్టిఫై చేసే దేవుడు ప్రభా. కాబట్టి ప్రభా మేము ప్రతి టెస్ట్ మేము విజయం పొందాల ప్రభా, విశ్వాసం మేము విజయం పొందాల ప్రభా.
కాబట్టి ప్రభా మేము ఎక్కడ కూడా ప్రభా పాపానికి చోటు ఇవ్వద్దు ప్రభా. దేవాయసు ప్రభా మమ్మల్ని చూస్తున్న దృష్టి పారిపోలే ప్రభా. అట్లా మేము తయారు కావాలి ప్రభా. మాకు సహాయం చేయండి, ముందుకు నడిపించమని ప్రార్థిస్తున్నాం నా తండ్రి. మా ప్రతిదీ కూడా ప్రభా సమస్తం ప్రభా మీ చేతకు అప్పగిస్తాం నా తండ్రి. దేవ మా ప్రాణము, మా శరీరము, మా ఆత్మ మీ చేతకు అప్పగిస్తూ తండ్రి. నీ యొక్క రాకడికి మా అందరినీ సిద్ధపరచుకోమని యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాం నా తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ సిస్టర్. పరిశుద్ధ బ్రదర్ ప్రైజ్ లార్డ్ ఆశీర్వాదం. ఓకే అక్క. మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క కృప, కనికరము, ప్రేమ, సమాధానం, నడిపింపు చేరొచ్చిన మనందరికీ లోకంలోని సకల పరిశుద్ధులు సదాకాలం తోడేండి నడిపించిన గాక. ఆమేన్. ప్రైజ్ లార్డ్ అక్క. అందరికీ ప్రైజ్. ప్రైజ్ లార్డ్ అందరికీ. ప్రైజ్ ద లార్డ్. ఆమేన్. ప్రైజ్ లార్డ్ అక్క. ప్రైజ్